ప్రెగ్నెన్సీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. నార్మల్గా ప్రెగ్నెన్సీ ఫస్ట్ మంత్స్లో కనుక తీసుకుంటే వామిటింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. దాంతోపాటు ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఓవర్లోడెడ్గా ఉంటుంది పేషెంట్స్లో. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాటర్ తాగడానికి ప్రయత్నించాలి. అండ్ ఎండ తీవ్రత కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయింది, ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వాటర్ ఇంటేక్ అనేది కనీసం 4 లీటర్లు అయితే మనం తీసుకోవాలి. దాంతోపాటు మీకు ఎక్కువ చెమటలు పడుతున్నా, వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నా, లేదా కొంచెం లూజ్ మోషన్స్ లాంటివి అవుతుంటే కనుక 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్. సమ్మర్లో అనేది మనం తేలిగ్గా అరిగే ఆహారం తీసుకుంటా ఎక్కువ ఏంటంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి, మజ్జిగ లేకపోతే జావలు అలాంటివి తాగడానికే ప్రిఫర్ చేయాలి. ఏంటంటే నాన్ వెజ్ కానివ్వండి, ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి, బాగా మసాలా ఫుడ్స్ కనుక ఈ సమ్మర్లో తీసుకుంటే మీకు అయ్యే వామిటింగ్స్కి, దాని మీద ఉంచే డీహైడ్రేషన్కి చాలా తీవ్రంగా అనిపిస్తుంది. అండ్ దీంతోపాటు ఏంటంటే స్వెట్టింగ్ కూడా ఎక్కువగా పట్టేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ తాగడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఏంటంటే జర్నీలు చేసుకోకుండా చూడండి. ఎక్కువ జర్నీలు చేస్తే కనుక ఈ సమ్మర్లో ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఎండ దెబ్బ తగిలితే ప్రెగ్నెన్సీ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, ప్లస్ బేబీకి కూడా ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతాయి. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు చల్లగా ఉండే ప్రదేశాల్లో ఉండడానికే ప్రయత్నించాలి. ఎక్కువ వేడిగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకుండానే చూసుకోవాలి. అంటే ఇప్పుడు చాలామంది టూర్స్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. అప్పుడు కూడా ఏంటంటే చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికే ప్లాన్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా మెడికేషన్స్ మీకు ప్రిస్క్రైబ్ చేసినవి వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీంతోపాటు ఏంటంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి.